जय श्री राम। भारत माता की जय। 6వ తారీఖు నాడు తల్లోజీ ఆచార్య గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి భారీగా జనాలు రావడం చూసి అతనికి ఈ విధమైన ప్రజాదరణ కలిగిన వ్యక్తిని ఏ విధంగా చులకన చేసి మాట్లాడాలనేది విజ్ఞత కూడా లేకుండా 100 మంది వచ్చిర్రు, 150 మంది వచ్చిర్రని అనే విధంగా ఆ జనాలు ఏ విధంగా వచ్చినట్టు ట్రాఫిక్ జామ్ ఎంతగా వచ్చింది ఆ విషయం అతనికి కళ్ళకు కనబడలే అంటుంది. దాదాపు 2500 మంది వరకు 2000 నుంచి 2500 మంది వరకు ఆ రోజు చిన్నపిల్లల నుంచి స్టూడెంట్స్కి వెళ్ళి 80 సంవత్సరాల పైబడిన ముసలి వాళ్ళు, వికలాంగులు ఈ విధంగా వస్తే కూడా అతను కావాలని జాతీయ నాయకుడు మన ఆచార్యన్న గారు ఎంతో పేరు ప్రఖ్యాతులు 35 సంవత్సరాలకి ఒకే పార్టీ జెండా మోస్తున్న పేద ప్రజలకు అండగా ఉన్న ఎన్నో ఉద్యమాలు చేసిండు. అతను చేసిన ఉద్యమాలు చెప్పుకుంటా పోతే ఏకరు పెడితే నీ జీవితం కూడా సరిపోదు. నువ్వు చేసింది ఏందయ్యా అంటే 9 సార్లు ఓడిపోవడం జరిగింది. నాకు ఇంతవరకు ఒకేసారి అనుకో, నాకు కూడా తెలియదు నీ గురించి, నీ రాజకీయ చరిత్ర ఈ విధంగా ఉందన్న సంగతి నాకు కొత్తగా వచ్చిన కాబట్టి నాకు కూడా తెలియదు. 9 సార్లు ఓడిపోవడం అంటే ఓటు రాజకీయంలో గెలిపోవడం సహజము. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారే ఓడిపోయారు, ఇక్కడ రామారావు గారే ఓడిపోయారు. దాని గురించి మాట్లాడితే నువ్వు నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు. నీది కౌన్సిలర్ కంటే తక్కువ స్థాయి. 35 సంవత్సరాల నీ జీవిత చరిత్రలో ఇంకా కౌన్సిలర్కే కొట్లాడుతున్నావు నువ్వు. ఆ విషయం మర్చిపోవు ఫస్ట్. అది నేను చూసుకోను. నీ పక్కన ఉన్న నీ రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? నీ పార్టీలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులే. నీ అనుచర గణం కూడా నిన్ను ఓటమి చేయాలని ఉర్రుతలుగుతున్నారు. ఫస్ట్ నువ్వు కౌన్సిలర్గా గెలవడానికే వారు అవకాశం ఇస్తలేరు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే నిన్ను నీ మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్గా నువ్వు ఫస్ట్ డిక్లేర్ చేసుకో. ఫస్ట్ నీ పార్టీలో నువ్వు పేరు సంపాదించుకున్న తర్వాత అవతలి వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడు. ఆ ఏకాభిప్రాయం నీ పార్టీలో నీకు లేదు. నువ్వు నీ అవసరానికి శ్రీమంతుల పక్కన చేరినవు కేవలం నీ రాజకీయ లబ్ధి కొరకే. పోనీ వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉన్నావంటే అది లేదు. పోనీ అనుచరగణానికన్నా నమ్మకమైన పనులు చేసి పెడతామంటే అది లేదు. కేవలం వ్యక్తిగత స్వలాభపక్ష కొరకే, నీ రాజకీయంగా ఎదుగుదల కొరకే, కేవలం డబ్బు కొరకే. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే డబ్బు సంపాదించి 50 ఇంకా నీకు తగ్గలేదు. మాలాంటి మేము యువకులము ముందుండి మేము డబ్బును త్యజించి సమాజ సేవ కొరకు వస్తున్నారు మా పార్టీలోకి. నిన్నాక మొన్న గోల బాలరాజు గారు 2 పర్యాయాలు టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేగా ఉండి కూడా భారతీయ జనతా పార్టీ ఆకర్షితులై వచ్చారు. కల్లకుర్తిలో కూడా పెద్ద పెద్ద నాయకులు వస్తున్నారు. పక్క మండలాలు, పక్కన మున్సిపాలిటీ ఆమెలో కూడా రెడీగా ఉన్నారు. కాకపోతే ఆచారాన్ని ఆజ్ఞాపిస్తే చాలు రావడానికి రెడీ. అంతెందుకు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సంప్రదించింది, నీకు ఆ విషయం తెలుసు. కానీ ఇన్ని రోజులు పట్టుకున్నా కానీ వాళ్ళని ఈ పక్కన ఉండడం, నువ్వు ఉన్నంత వరకు ఆ పార్టీ ఎదగదు. నువ్వు నీ స్వలాభక్ష కొరకే ఈ విధంగా చేస్తున్నావు సంగతి ప్రతి కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో మరియు కల్వకుర్తి టౌన్లో నీ సొంత వార్డు అనేది కూడా నీకు లేకుండా పోయింది. ఆ ఫస్ట్ నీ సొంత వార్డు నిర్ణయించుకో. కల్లోజీ ఆచార్యన్న గారి గురించి నువ్వు బహిరంగంగా ఇంకొకటి వ్యక్తిగతంగా కొట్టాడము బంద్ చేయి. నువ్వు ఏమన్నా ఉంటే పార్టీని ఉద్దేశించి మాట్లాడు. అంతేగాని మేము ఇన్ని రోజులు ఆలోచన చేశాము. ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నువ్వు చేసిన అరాజకాలు అన్నీ తెలుసు. అయినా ఒక్క రోజు మేము మాట్లాడలేదు. నువ్వు చేసిన కార్యక్రమం జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా ఉన్న తల్లోజీ ఆచార్య గారి గురించి నువ్వు ఇంత అవివేకంగా మాట్లాడమంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన ప్రశంసించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎదురుపడితే కూడా మీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, ఆచార్యన్న గారనే మాట్లాడతాడు. అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అతన్ని పట్టుకొని నువ్వు తోలనాడడం చాలా విచారకరము. మేము 30 తారీఖు నాడు చెలో కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారి ఇల్లును ముట్టడించడము, ఆ రోజు ప్రభంజనం చూస్తే నువ్వు అంత లోపల మారి దీని క్షమాపణ చెప్పాల్సిందిగా బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పి క్షమాపణ కోరుకోవాలి 100%. ఈ విధంగా ఉంటేనే నీకు నీ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని
సవియంగా మనవి చేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే బీజేపీ దల్లోజు గారి నాయకత్వం దల్లోజు గారి నాయకత్వం దల్లోజు గారి నాయకత్వం రామచంద్రరావు గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన ఆత్మీయ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల క్రితం ప్రజలకు మోసపూరితమైన హామీలను ఇచ్చి 6 గ్యారంటీలు 60 పథకాల పేరుతోటి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచినాక దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు మహిళలకు 2500, విద్యార్థినులకు స్కూటీలు, వృద్ధాప్య పింఛను ఆ 4000 చేస్తా అన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని ప్రియతమ నేత తల్లోజు ఆచారి గారు మరి మొన్న ఆగస్టు 6 నాడు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శన ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తిలో మరి వృద్ధులు, వితంతువులు, మహిళలతోని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే మరి తల్లోజు ఆచారి గారు రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన మీరు ఇచ్చిన హామీలు 2 సంవత్సరాలు అవుతుంది, మరి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఇచ్చే పథకాల పేరుతోటి. మీరు వెంటనే మరి స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే కల్వకుర్తి ప్రాంతానికి చెందిన భృంగి ఆనంద్ కుమార్ గారు ఓర్వలేక తల్లోజు ఆచారి గారి పైన నువ్వు 6 సార్లు ఓడిపోయినావు, మరి రాజకీయంగా నీకు ఎలాంటి గుర్తింపు లేదు అని చెప్పి పత్రిక ఒక విలేకరి ముందు నువ్వు వ్యక్తం మేము ఆనంద్ కుమార్ని డిమాండ్ చేస్తున్నాం. నీ రాజకీయ జీవితంలో నువ్వు 9 సార్లు ఓడిపోయినావు. కాటన్ మిల్ ఎలక్షన్లో తక్కువ ఓట్లు ఉంటాయి, 100 ఓట్లు. మున్సిపల్ కౌన్సిలర్ 100 ఓట్లు ఉంటాయి. సర్పంచ్గా కల్వకుర్తి సర్పంచ్గా ఒకసారి ప్రజలను తిరస్కరించారు. మరి నువ్వు ఓడిపోలేదా? నువ్వు 9 సార్లు ఓడిపోయినావు. మా నాయకుడు ఎప్పుడు నిలబడ్డా గతంలో 8500 తోటి స్టార్ట్ చేస్తే ప్రస్తుతం 70,000 ఓట్లు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు తమ అభిమానంగా ఓటు రూపంలో చూపించడం జరిగింది. మేము ఈరోజు భృంగి ఆనంద్ కుమార్ను భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి నాయకులు అందరం కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజులలో నీ చరిత్ర, నీ వచ్చే ఎన్నికలలో ప్రజలు చూపిస్తారు, నీ ఎంబడి ఉండే కార్యకర్తలు చూపిస్తారు. మేము చూపించాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కల్వకుర్తిలో ఏ చౌరసాలు అయినా ఏ గల్లీలో అయినా నీ గురించి బహిరంగంగానే చెప్తున్నారు. నువ్వు ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా ఆనంద్ కుమార్ని ఓడగొడతామని చెప్పి ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. కనుక మేము ఆనంద్ కుమార్ని హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి మా ఆచార్య గారి పైన కానీ బీజేపీ నాయకుల పైన కానీ నిరాధార ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజులల్లా మరి నీకు గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తున్నాం.